హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 24 జరిగిన ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో అందులో మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 షిఫ్ట్లకి సంబంధించిన ఒక 50+ బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేసేయండి. మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 సెషన్స్కి కలిపిన బిట్స్ అనేవి ఇక్కడ అంటే బిట్స్ అనేవి ఏ టాపిక్ నుంచి వచ్చాయి, అలాగే సోషల్కి సంబంధించి కొన్ని బిట్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో సైకాలజీకి సంబంధించి కనుక చూసుకుంటే యాజ్ యూజువల్గా రోజు వచ్చే టాపిక్సే వచ్చాయి. దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కూడా వచ్చాయి. సో చామ్స్కీ, కోల్బర్గ్, థార్న్డైక్ సిద్ధాంతం నుంచి అప్లికేషన్ మోడల్ బిట్స్ అనేవి రావడం జరిగింది. ఎన్సిఎఫ్, ఆర్టీఈ పక్కాగా ప్రతి ఒక్క షిఫ్ట్లో ఎన్సిఎఫ్, ఆర్టీఈ పక్కాగా వస్తున్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. అలాగే ఇక్కడ మూర్తిమత్వము, మంత్రణము, దర్శకత్వం పైన బిట్స్ అనేవి వచ్చాయి. అలాగే ప్రత్యేక అవసరాలు గల పిల్లల పైన బిట్స్ వచ్చాయి. అలాగే వైయక్తిక భేదాలపైన కూడా బిట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా కొత్త టాపిక్స్ ఏమనుకంటే నార్మల్గా రెగ్యులర్గా పియాజే, వైగోట్స్కే, కోల్బర్గ్ ఇవి కాకుండా ఇవి కొంచెం కొత్త టాపిక్స్కి యాడ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఇక వికాస సూత్రాలు అనేది మనకి డైలీగా వస్తున్న బిట్సే. పియాజే అభ్యసన బదలాయింపు, అభ్యసన నియమాలు కూడా మనకి డైలీ వస్తున్న టాపిక్సే. ఉపగమ పరిహార, వైగోట్స్కి, బ్రూనరు ఇవి మిగతావి మనకి కామన్గా రోజు ఏవైతే టాపిక్స్ వచ్చాయో అవే వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, మంత్రణము, మార్గదర్శకత్వం అవి కూడా ఒక్కొక్క షిఫ్ట్లో అనేది ఇచ్చాడు. కానీ మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 షిఫ్ట్లో కూడా ప్రతి ఎగ్జామ్లో రిపీట్ చేసుకుంటూ వచ్చాడు. ఇక మనం ఇంగ్లీష్కి చూసుకుంటే ఇంగ్లీష్కి కొత్తగా ఆర్టికల్స్ అనేవి ఇచ్చాడు. సో ఇంతకుముందు సెషన్స్లో కొంచెం తక్కువ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్టికల్స్ అనేవి ఇచ్చాడు. అలాగే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అవి ప్రతి షిఫ్ట్లో ఇస్తున్నాడు. సెంటెన్సెస్ పైన ఒక బిట్ అనేది వచ్చింది. యాంటోనియమ్స్, సినోనిమ్స్, స్పాటింగ్ ఎర్రర్స్ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి అందులో ఎక్కడ ఎర్రర్ ఉందో అనేది కనుక్కోమన్నాడు. అలాగే డిస్లెక్సియా గురించి ఇచ్చారు. రీడింగ్ పైన ఒక బిట్ అనేది వచ్చింది. మెథడ్కి సంబంధించి ఎవల్యూషన్ పైన బిట్ అనేది రావడం జరిగింది. అలాగే క్వశ్చన్ ట్యాగ్ పైన కూడా బిట్ అనేది ఇంగ్లీష్కి సంబంధించి ఇచ్చాడు. తెలుగుకి సంబంధించి కనుక చూసుకుంటే ఘన విభజన, అలాగే ఉత్పలమాల, చంపకమాల, ఆట వెలది, కందం, శార్దూలం, మత్తేబం ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కువగా బిట్స్ ఇస్తున్నాడు. అలాగే శిఖ అనేదానికి వికృతి పదం రాయమన్నాడు. ఆస్యం అనేదానికి అర్థం అడిగాడు. హిమాచలం పైన అనే పదం ఇచ్చి విడదీయమన్నాడు. క్షేత్రము అనేదానికి నానార్థం రాయమన్నాడు. విష్ణువు అనేదానికి పర్యాయ పదం అడిగారు. పేదరాలు సంధి అడిగాడు. యమకాలకారం పైన ఒక బిట్ అనేది అడగడం జరిగింది. ఇక సోషల్కి కనుక వచ్చినట్టయితే మనకి ఇవన్నీ బిట్స్ రూపంలోనే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే లోక్సభ స్థానాలు 1 ఉన్న రాష్ట్రాలు ఎన్ని అని అడిగాడు. భూటాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాలు ఏవని అడిగాడు. దక్కన్ పీఠభూమికి ఉత్తరంగా ఉన్న పర్వతాలు ఏవని అడిగాడు. జర్మనీ ఏకీకరణ పైన ఒక బిట్ వచ్చింది. జిఎస్టీ పైన ఒక బిట్ అనేది ఇచ్చాడు. ఒక సమ్ అనేది కూడా ఇచ్చాడు. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాల్లో క్రింది వాటిలో కానిది ఏది అని అలా అడిగాడు అనమాట. అక్షాంశాలు, రేఖాంశాల పైన ఒక బిట్ అనేది రావడం జరిగింది. అంటే మెథడ్కి సంబంధించి పిల్లవాడికి హోంవర్క్ దానిపైన ఒక బిట్ అనేది వచ్చింది. అలాగే మెథడ్కి సంబంధించి ఎవాల్యూషన్ పైన అంటే ఎవాల్యూషన్ చేసేటప్పుడు క్రింది వాటిలో ఏది అవసరం లేదు అని కింద కొన్ని ఆప్షన్స్లో ఇచ్చాడు. బహ్మనీ సుల్తాన్ల పైన బిట్ అనేది వచ్చింది. జర్మనీ దిగువ సభను ఏమంటారు అని అడిగాడు. వీటిలో ఏవైనా మీకు ఆన్సర్స్ తెలిసినట్టయితే కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి మిగతా వాళ్ళు ఎవరైతే మిగతా షిఫ్ట్లకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే ఇంకా మీకు ఏవైనా క్వశ్చన్స్ ఇందులో మిస్ అయ్యాయి అనుకుంటే వాటిని కూడా కమెంట్ సెక్షన్లో తెలిపితే కనుక మిగతా వాళ్ళకి అవి యూజ్ అవుతాయి. జర్మనీ దిగువ సభను ఏమంటారు అని అడిగారు. దక్షిణ, నిమ్న హిమాలయాల మధ్య ఏముంటాయని అడిగారు. ఆస్ట్రేలియా ఉత్తర భాగంలో పెరిగే అడవులు. ముసాయిదా కమిటీ సభ్యులు, సలహాదారులు ఎంతమంది అని అడిగారు. 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రం పైన ఆధిపత్యం చలాయించిన వారు ఎవరు అని అడిగారు. భాషల పైన ఒక బిట్ అనేది వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఒక్కొక్క భాష కుటుంబాలు ఉంటాయి కదా, ఒక్కొక్క భాష కుటుంబం నుంచి వస్తుంది. సో అలా వాటిపైన బిట్ అడిగాడు అనమాట. నల్లమంది యుద్ధాలు అనేవి ఏ దేశాల మధ్య జరిగాయి అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులేవి. అలాగే 2016 ఎన్నికలకు సంబంధించి ఒక బిట్ అడిగడం జరిగింది. దూసరా రివర్స్ స్వింగ్ అనేది ఏ ఆటకి సంబంధించిన పదాలు అని అడిగారు. అలాగే పట నైపుణ్యాలకి సంబంధించి మెథడ్లో బిట్ అనేది రావడం జరిగింది. మొఘలుల నుండి రాబర్ట్ క్లైవ్కి
మొఘల్స్‌లో రాబర్ట్ క్లైవ్‌కి బెంగాల్ సామ్రాజ్యాన్ని అప్పగించింది ఎవరు అని బిట్ అనేది రావడం జరిగింది. సో, ఇవి మనకి సోషల్‌లో వచ్చిన బిట్స్ అయితే. సోషల్ బిట్స్ అనేవి చాలా వరకు ఎక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు. సో, ఇక్కడ మనకి ఎక్కువ బిట్స్ అనేవి రావడం జరిగింది. షిఫ్ట్ 1, 2లో గనుక చూసుకుంటే. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోని అందరూ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. సో, మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. సో, దాన్ని బట్టి మీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు తెలుస్తుంది గదా! ఈ వీడియోని మీరు మీకు వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుంది అనుకుంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. సో, డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు జాయిన్ అయినట్టయితే ఈ పీడిఎఫ్‌లన్నీ కూడా ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్‌లో వచ్చే క్వెషన్స్ పీడిఎఫ్ అన్నీ కూడా నేను అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్లి చూసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.